అమెరికాలో ఏటా పెరుగుతున్న ఇంటి అద్దెలు కోట్లాది కుటుంబాలకు భారంగా మారాయి. ఇంటి కిరాయి భరించలేని కుటుంబాల సంఖ్య అనూహ్యంగా పెరిగిందని, దేశంలో గూడులేని వారి సంఖ్య కూడా రికార్డు స్థాయికి చేరిందని హార్వర్డ్ యూనివర్సిటీ జాయింట్ సెంటర్ ఫర్ హౌసింగ్ స్టడీస్ తాజాగా ఓ నివేదిక విడుదల చేసింది. కుటుంబ ఆదాయంలో 30% లేదా అంతకన్నా ఎక్కువ ఇంటి కిరాయి కోసం ఖర్చు చేస్తున్న కుటుంబాల సంఖ్య 2.2 కోట్లు ఉంటుందని ఓ అంచనా. ఇందులో సగం అంటే సుమారు 1.1 కోట్ల కుటుంబాల వారు తమ ఆదాయంలో 50% పైగా ఇంటి కిరాయి కింద చెల్లిస్తున్నారని సమాచారం. కోవిడ్ ముందు నాటితో పోలిస్తే అమెరికా అంతటా ఇంటి అద్దెలు అనూహ్యంగా పెరగడం అక్కడి కోట్లాది కుటుంబాల్ని ఆందోళనకి గురిచేస్తున్నది. దీనివల్ల ఇతర అవసరాలన్నీ ఆ కుటుంబాలు తీర్చుకోలేకపోతున్నాయని నివేదిక తెలిపింది. తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలపై తీవ్ర ప్రభావం పడుతున్నది. గత కొన్నేళ్లుగా వారి ఆదాయంలో పెద్దగా మార్పు లేదు అని సీనియర్ రీసెర్చ్ అసోసియేట్ వింట్నే ఓబ్రియిస్కు చెప్పారు. కొత్త అపార్ట్మెంట్స్ నిర్మాణం జరుపుకుంటున్నా డిమాండ్ తగ్గ సరఫరా లేదని రియల్టర్స్.com పేర్కొన్నది.